హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని భయపడ్డాను అందరిలాగానే. సో స్టార్టింగ్లో కూడా కొంచెం వాయిస్ ఫస్ట్ అంటే ఇలా అందరు చూస్తుంటారు కదా, సో వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని భయపడ్డా. బట్ ఇప్పుడు ఏదైనా అంటారు కదా, చేస్తుంటే ఎక్స్పీరియన్స్ని బట్టే ఈజీ అవుతుంది అని. సో కొంచెం అప్పటికంటే కొంచెం ఓకే అన్నట్లు ఉంది. యా మీరు చాలామంది అడుగుతున్నారు ప్రతి వీడియో పెట్టినప్పుడు మనీ వస్తున్నాయా, ఇంకా మనీ రావట్లేదా, వస్తున్నాయా అని అడుగుతున్నారు. సో ఆ మనీ వస్తుందా రావట్లేదా, ఈ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది అది సెపరేట్ వ్లాగ్లో చెప్తాను. దీంట్లో చెప్తే కరెక్ట్గా అర్థం కాదు. సో దానికి నేను సెపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అసలు యూట్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, సో దానికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, ఎంత వాచ్ టైం కావాలి, సో ఎప్పటి నుంచి మనకి మనీ వస్తుంది, వాడు దేన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి మనీ ఇస్తాడు అనేది ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళకి, అంటే నేను బిఫోర్ ఛానల్ కూడా నేనేంటి అంటే యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి వస్తుంది అని అనుకుంటాను. కానీ ఇది అంత ఈజీగా ఏం పైసలు రావు, కొంచెం కష్టమే ఉంటుంది. యూట్యూబ్ వాడికి కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ ఓకే అనుకొని వాడు ఛానల్ని మొత్తం వాడు పెట్టిన పాలసీస్ అన్నీ ఓకే అయిన తర్వాత ఛానల్ రివ్యూ చేసి మానిటైజేషన్ అప్లై చేసుకుంటే ఓకే అన్న తర్వాతనే వస్తుందన్నమాట. సో దానికి ఏమేమి ఉండాలి అనేది నేను చెప్తాను. అండ్ మేము ఎడిటింగ్ గురించి కూడా అడుగుతున్నారు. ఎడిటింగ్ మేము చేపిస్తున్నామా అండ్ థంబ్నెయిల్స్, సో దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వాయిస్ ఎలా ఇస్తున్నాను, ఏదైనా ఏ మైక్ యూజ్ చేస్తున్నాను అనేది కూడా నేను డీటెయిల్గా పెడతాను అనమాట. ఆ బ్లాగ్ పెడతాను. కొంచెం టైం సెట్ అవ్వట్లేదు, కొంచెం పాపతో బిజీ ఉండడం వల్ల కరెక్ట్గా ఉండట్లేదు. నేను అందుకే వీడియోస్ కూడా లేట్గా పెడుతున్నాను అనమాట. ఆ బ్లాగ్ ఖచ్చితంగా పెడతాను. సో దట్ ఎవరికైనా స్టార్ట్ చేయాలని ఉంటే అది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకోసం అయితే నేను అదైతే చేస్తాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి పాప 11th month బర్త్డే అనమాట. నేను ఎవ్రీ మంత్ బర్త్డే మనం నార్మల్గా చేస్తాం కదా, ఏదో ఒకటి పెట్టేసి లైక్ 1 month 2 month అలా పెట్టేసి నేను ప్రతి మంత్ పెడదాము అని అనుకుంటున్నాను. బట్ ఆ టైంకి తనని రెడీ చేపించి ఫొటోస్ దించడమే సరిపోతుంది. సో ఈసారన్నా వ్లాగ్ లాగా పెడదాము అని అనుకున్నాను. ఇది 11th month బర్త్డే వ్లాగ్ అనమాట. సో మేము ఆ రోజు ఏంటి అంటే మేము కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకున్నాము. నేను ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో ఆల్మోస్ట్ 10 to 12 kgs పెరిగాను బిఫోర్ ప్రెగ్నెన్సీ కంటే. బట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వెయిట్ అంత అయితే సేమ్ అలా రాలేదు. సో కొంచెం వెయిట్ తగ్గాలి అనేసి నేను ఫుడ్లో చేంజెస్ చేసుకున్నాను. సో అండ్ దానిలో నేను కొంచెం సాల్మన్ ఫిష్ యాడ్ చేద్దాము అని అనుకున్నాం. అది చాలా మంచిది అని విన్నాను. బట్ నాకు ఫిష్ అస్సలు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకో ఫిష్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా నేను ఎప్పుడు తినలేదు. మా ఇంట్లో మా పేరెంట్స్ అందరు తింటారు, బట్ నాకైతే అలవాట్లేదు. బట్ ట్రై చేద్దాము, చాలా మంచిది హెల్త్కి అనేసి విన్నాను. దానివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సాల్మన్ ఫిష్ వల్ల మెయిన్ అనేసి విన్నాను. సో మోస్ట్లీ అందరూ కాస్కోలో తెచ్చుకుంటారు. సో బట్ 99 ranch అనేది ఫిష్ చాలా ఫ్రెష్ ఉంటాయని తెలిసిందనమాట. సో ఇక్కడికైతే వెళ్ళాము 99 ranchకి. సో వెళ్ళి మేము ఫిష్ అంతా చూసాము. సో సాల్మన్ తీసుకొని వచ్చామన్నమాట. సో అక్కడే మేము సెలెక్ట్ చేసుకొని చూపిస్తే తను పీసెస్గా కట్ చేసి ఇచ్చారనమాట. చాలా ఫ్రెష్ అనిపించాయి ఫిష్. ఎక్కువగా మన వాళ్ళు ఎక్కువగా తిలాపియా అనే ఫిష్ని తింటారు. సో నేను అసలు సాల్మన్ ఫిష్ అంటే ఏంటి, అసలు మన దగ్గర తెలుగులో ఏమంటారు, మన దగ్గర ఏమంటారు అనేసి చూసా. బట్ నాకు ఏం అర్థం కాలేదు అది ఏం ఫిష్ అనేది. సో మేమైతే సాల్మన్ ఫిష్ అయితే తీసుకున్నాము. తర్వాత బేబీ బర్త్డే కదా, సో ఆ స్టోర్లోనే చూసాము కేక్ ఏమైనా దొరుకుతుందేమో అని. ఆ స్టోర్లో దొరకలేదు. జస్ట్ అవి చిన్న చిన్న కప్ కేక్స్లా ఉన్నాయి. పక్కన మళ్ళీ వేరే బేకరీ ఉందన్నమాట. బయటికి వచ్చి వేరే స్టోర్కి వెళ్ళి అక్కడ కేక్స్ కనిపిస్తే కేక్స్ తీసుకున్నాం అనమాట.
సో ఎవ్రీ మంత్ మేము ఏదో ఒక కేక్ పెట్టేసి తన 1 మంత్ అయితే 1 మంత్, 2 మంత్ అయితే 2 మంత్స్ అలా పెట్టేసి ఫొటోస్ తీస్తామన్నమాట. ఇవన్నీ జస్ట్ మెమోరీస్. తర్వాత తను చూసుకున్న మనప్పుడు మనకి ఇవన్నీ లేవు. ఇవి అన్నీ ఉన్నప్పుడైనా వాళ్ళకి మెమోరీస్ లాగా పెట్టడం బెటర్ అని నేను అనుకుంటాను. సో అలా నేను ఎవ్రీ మంత్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే ఇలా పెట్టి ఫొటోస్ తీస్తాననమాట. సో ఇలాగే 11th మంత్ వచ్చేసింది. చూస్తుండగానే తను ఇంత పెద్దది అయిపోయింది. మొన్ననే నేను ఇక్కడికి రావడం, ప్రెగ్నెంట్ ఇవన్నీ మొన్ననే అన్నట్లు అనిపించింది. తను అప్పుడే లైక్ పిల్లలు చాలా తొందరగా పెరిగిపోతారంటారు కదా. సో మేము చూస్తుండగానే తను అప్పుడే 11th మంత్ వచ్చిందనమాట. సో మళ్ళీ 1 మంత్లోనే తన బర్త్డే అవన్నీ ఉంటాయి. అదే అనుకుంటాము, తను అప్పుడే పెద్దగా అయిపోయింది. తను వాళ్ళ స్టేజ్ స్మైల్ దగ్గర నుంచి నడిచే స్టేజ్కి వస్తుంటే ఆ క్యూట్ మూమెంట్స్ అవన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. సో అలా 11th మంత్ బర్త్డే డ్రెస్ వేసాము. ఇది మొన్న ఇండియా నుంచి లగేజ్ వచ్చినప్పుడు డ్రెస్సెస్ పంపించారు. సో ఆ డ్రెస్ వేసి కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. మాకు కొంచెం ఇక్కడ కమ్యూనిటీలో పూల్ ఉంటుందన్నమాట. పూల్ దగ్గర కొంచెం గ్రీనరీ అలా ఉంటుంది. సో మేము ఎప్పుడైనా పిక్స్ అలా కావాలంటే బయటికి వెళ్ళి అలా తీస్తామన్నమాట. సో ఇక్కడ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యింది, వెదర్ ఓకే ఉంది అనమాట. సో బయటికి వెళ్ళి ఫొటోస్ తీసాము. తను వితౌట్ సపోర్ట్ ఇప్పుడైతే లైక్ నిల్చుంటుంది. జస్ట్ 2 స్టెప్స్ వేస్తుంది. అంత పర్ఫెక్ట్గా నడవట్లేదు, బట్ 2 స్టెప్స్ వేస్తుంది అనమాట. సో బర్త్డే వరకు అయితే ఖచ్చితంగా నడుస్తుంది అని అనుకున్నాము. సో అలా మేము పాప బర్త్డే అట్లా ఫొటోస్ తీసిన తర్వాత మేము తెచ్చుకున్న ఫిష్ ఉంటుంది కదా. సో వాటిని మేము కర్రీలా కాకుండా ఫ్రై లాగా చేసుకుందాం అనుకున్నాము. సో నాకు ఫస్ట్ టైం ఈ ఫిష్ తినడము, అసలు ఫిషే ఫస్ట్ టైము. సో ఈ ఫిష్ ట్రై చేద్దామని అనుకున్నాము. సో మా హస్బెండ్ అక్కడ చేస్తున్నారనమాట. సో నార్మల్గా వాటిని లైక్ మనం చికెన్ చేసుకుంటే నార్మల్గా ఫిష్ మీద ఆయిల్, జింజర్ పేస్ట్, కారం, పసుపు, లెమన్ ఇవన్నీ అప్లై చేసి కాసేపు ఉంచి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేశారనమాట. ఇక్కడ అంత ఫ్రెష్గా ఏం దొరకవు. మన ఇండియాలో అయితే అప్పటికప్పుడే ఇట్లా వస్తుంటారు కదా. సో చేపలు అమ్ముతుంటారు మార్కెట్లో కూడా, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. సో ఇక్కడ చికెన్, మటన్, ఫిష్ ఏదైనా కొంచెం అంత ఫ్రెష్గా ఉండదు. ఫామ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం చికెన్, మటన్, కొంచెం కాకపోతే చాలా దూరం ఉంటుంది అండ్ బల్క్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ అంటే ఖచ్చితంగా మొత్తం ఒకటి, అది ఒక్కరు ఏం చేసుకోలేము. సో అందుకే అక్కడ వరకు వెళ్ళాము. మోస్ట్లీ దగ్గరున్న స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. అండ్ మేము ఇక్కడ ఫిష్ అయితే అస్సలు తినము అండ్ మా వాళ్ళు కూడా అంతగా తినరు అనమాట. సో ఇండియాలో అయితే తింటారు మా పేరెంట్స్, బట్ ఇక్కడ మేము తక్కువే. జస్ట్ ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని ఇది అయితే ట్రై చేసాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి. మేము ట్రై చేసాము, చాలా బాగుంది. ఫిష్ చాలా మంచిగా అయిందనమాట. నాకు అసలు అలవాటు లేదు, నాకే మంచిగా అనిపించిందంటే ఫిష్ చాలా బాగుంది ఇక్కడైతే. సో ట్రై చేయొచ్చు. సో వీడియోస్ కూడా చాలా లేట్గా పెడుతున్నాను. కొంచెం పాప బర్త్డే ఆ బిజీలో ఉండే అనమాట. బయటికి వెళ్ళి అవి ఇవి చూసుకోవడము అండ్ కావాల్సినవన్నీ. సో దానివల్ల వీడియోస్ కూడా పెట్టడం చాలా లేట్ అవుతుంది. సో బర్త్డే అయిపోతే కొంచెం ఫ్రీగానే ఉంటాము. సో దట్ మేము వీడియోస్ ఫాస్ట్గా పెట్టేయచ్చు. సో మెయిన్గా ఆ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా యూట్యూబ్ గురించి. ఆ వ్లాగ్ అయితే పెడతాను. అలా అనమాట. అలా చేసుకొని నైట్ డిన్నర్ చపాతీ అలా ఫిష్ అలా తిన్నామన్నమాట. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.